హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రైతింటి వంటలు. మేము మడుగులు చేయబోతున్నాం. కొన్ని సై కొన్ని దిక్కుల వీటిని జంతికలని గూడా అంటారు. ముందుగా శనగపిండి తీసుకొని, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కారం అన్ని టేస్ట్‌కి తగినంత పిండిని బట్టి వేసుకోండి. జీరా పౌడర్, ఓమ, ఓమ ఏసుకుంటే ఇప్పుడు వానాకాలం గదండీ! కొంచెం హెల్త్‌కి గూడా బెనిఫిట్. వీటన్నిటిని ఏసి మంచిగా కలపాలి. నీట్‌గా కలుపుకోవాలి. నూనె, నూనేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి మనకు మడుగులనేవి. తర్వాత కొంచెం వాటర్ తీసుకొని, వాటరేసి మంచిగా పిసకాలి పిండి. పిసికి కొద్దిసేపు పక్కన పెట్టేయండి పిండిని. నెక్స్ట్ మనం పొయ్యి మీద ఏసుకోవాలనుకుంటున్నాం మడుగులు. సో, మంచిగా పొయ్యి అంటు పెట్టుకొని, కట్టెలు తెచ్చుకొని పొయ్యి అంటు పెట్టుకోవాలి. మాకు గ్యాస్ ఉన్నా గూడా పొయ్యి మీద యేసుకుంటే ఆ టేస్టే వేరు గదండీ! అందుకని మంచిగా పొయ్యి అంటు పెట్టుకొని, మూకుడు పెట్టుకొని, నూనె పోసుకొని, నూనె వేడెక్కేదాకా అది అలా వేడవుతూనే ఉంటుంది. ఆలోగా మనం పిండి తీసుకొని మడుగుల పావులో పెట్టుకోవాలి. మంచిగా నిండా పెట్టుకొని, కొన్ని దిక్కుల ఇట్లా ఒత్తేటివుంటాయి. మాదేమో ఇట్లా తిప్పేదండి మడుగుల పావు. దేంట్లో పెట్టుకున్నా సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ మంచిగా మడుగులు మంచిగా నూనె కాగినంక మడుగులో మూకుట్లో వేయాలి. మంచిగా గుండ్రగా వేసుకుంటే చూడ్డానికి గూడా బావుంటాయి. తినే వాళ్ళకి గూడా తినాలనిపిస్తుంది. ఓన్లీ పండుగలప్పుడు గాకుండా ఇలా అప్పుడప్పుడు తినడానికి వర్షాలు పడ్డప్పుడు, పిల్లలు ఇష్టంగా ఇట్లాంటి స్నాక్స్ ఎప్పుడో పండుగలప్పుడు చేసే కన్నా అప్పుడప్పుడు చేస్తే గూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. ఇలా చేస్తే బావుంటాయి స్నాక్స్. ఓన్లీ ఎప్పటికీ రొటీన్ గాకుండా ఇంట్లో అప్పుడప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టుకుంటే పిల్లలకు నచ్చుతుంది. మనకు గూడా తినాలనిపిస్తుంది. మా సైడయితే మేము మడుగులంటామండి వీటిని. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మాకు. కొన్ని సైడ్‌లు జంతికలంటారని తెలుసు. మంచిగా చూడ్డానికి బాగా కనపడడానికి మేమైతే అరిటాకు మీద కల్యమాకుతో డెకరేషన్ చేశామండి.